వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రశ్న, ప్రతిసారి డిఎస్సిలో కన్ఫ్యూజ్ చేసి ఇలాంటి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది థర్డ్ చాప్టర్, మనకు ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్, లక్ష్యాలు అండ్ ఉద్దేశాలకు సంబంధించి మనకు ఉన్నటువంటి మనకు యూనిట్లో స్పెసిఫికేషన్స్ అని కూడా అడుగుతాడు. స్పష్టీకరణలు, ఉద్దేశాలు, లక్ష్యాలని. ఇక్కడి నుంచి ప్రతిసారి ఇలాంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఒక్కసారి చూద్దాం ఎలా ఇచ్చాడు మల్టిపుల్ చాయిస్ ప్రకారం. కొంతమంది చేయలేక కూడా బిట్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఏదో ఒకటి పెట్టడం జరుగుతుంది. మీరు చేసేటప్పుడు ఎలాంటి ప్లాన్ చేయాలంటే ఇలాంటి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. ఉద్దేశాలు అడిగాడు అంటే ఏంటి? ఎయిమ్స్ అంటాం. ఈ ఉద్దేశాలు, లక్ష్యాలు మీకు ఆల్రెడీ థర్డ్ చాప్టర్ చదువుకున్నాను. చదివినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు 4. ఇచ్చినప్పుడు మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఏం చేస్తారంటే ఎయిమ్స్ అంటే ఉద్దేశాలు, ఓకే. దీనికి సంబంధించినటువంటి మీకు అపోజిట్ ఏమి ఇచ్చాడో చూడండి. పరిశీలించదగినవి, కొలవదగినవి, అబ్జర్వేబుల్ అండ్ మెజరబుల్ అని ఇచ్చాడు. ఇది దీనికి సంబంధించిందా కాదా అని చూసుకోవాలి ఫస్ట్. అంటే A1 ఉందా, దానికి ఆన్సర్ ఇది. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థి ప్రవర్తనలో ఆశించే మార్పు అని ఇచ్చాడు. అది ఉద్దేశానికి సంబంధించిందా లేదా ఫస్ట్ చూడండి. కొంతమంది ఇది చూసి మళ్ళీ లక్ష్యాలు చూసి స్పష్టీకరణలు ఈ 4 చూసి మళ్ళీ వరుస బట్టి ఈ 4 చూసుకుంటూ రావడం వల్ల టైం వేస్ట్ అవుద్ది తప్ప అలా చూడకండి. ఇది ఫస్ట్ మీకు వచ్చిన తర్వాత చూడండి. తర్వాత అర్ధరహితంగా ఉంటాయి, మీనింగ్లెస్. మరి అర్ధరహితంగా ఉండేటి ఎయిమ్సా, ఆబ్జెక్టివ్సా, స్పెసిఫికేషన్సా అని మీకు తెలిసి ఉండాలి. అంటే దీని ఆన్సర్ తెలిస్తేనే పెట్టగలుగుతాం. నెక్స్ట్, తరగతి గదిలో సాధించబడతాయని ఇచ్చాడు. ఈ 4 దీనికి సంబంధించిన ఏది అని ఇచ్చాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు వచ్చినదైతే ఆన్సర్ వస్తే దీనికి ఆన్సర్ ఏంటి అని చెప్పి చూస్తే చూడండి ఒకసారి. అర్ధరహితంగా ఉంటాయి, దీనికి ఆన్సర్ A3. ఎందుకు అర్ధరహితంగా ఉంటాయి అంటే ఇప్పుడు నీ యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పి ఉపాధ్యాయుడు టీచర్ని అడిగాడు. నా ఉద్దేశం టీచర్ కావడం అని చెప్పి అన్నాడు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. నువ్వు టీచర్ ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి రాస్తున్నావు. నేను ఒక మాట అడుగుతున్నాను, నీకు టీచర్ జాబ్ వస్తుందా అని చెప్పి అడిగాను. మీరు వస్తుందని కరెక్ట్గా చెప్పగలుగుతారా? అంటే నేను సాధిస్తాను అని కరెక్ట్ గుణమే చేసుకొని చెప్పండి అంటే చెప్పలేదు. అంటే నీ ఉద్దేశాలు నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. కాబట్టి ఇక ఏంటి? అర్ధరహితంగా ఉంటాయి. కానీ లక్ష్యాలు మాత్రం కంపల్సరీ తరగతి గదిలో సాధించబడతాయి, కంపల్సరీ సాధిస్తాం, అది తెలిసి ఉండాలి. అప్పుడు ఏకు ఏముంటుంది? ఇక్కడ 3 ఉండాలి. అప్పుడు తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడు? ఏకి 3 ఎక్కడుంది అని మీరు చూసుకోవాలి. ఇక్కడ A1 ఉంది అంటే ఇది అసలు ఇది ఆదిగా దాన్ని తీసేయాల్సిందే బెట్ తెలిస్తే మీకు. మళ్ళీ ఇక్కడ A3 ఉంది, ఓకే. అంటే ఏకు 3 ఎక్కడుంది ఇలా చూసుకుంటే A3 అంటే ఇది మనకు ఓకే. A3 ఉంది. ఇంకా A3 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మరి DA ఉంది, A4 అంటే ఇది కూడా కాదు. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? 50% ఆన్సర్ మనం దగ్గరికి అయ్యాము అని అర్థం ఇక్కడ, ఓకే. ఇంకా 50%. ఇప్పుడు చూడండి, లక్ష్యాలు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏం కన్ఫ్యూజ్ కాదు, ఇలాంటి అడుగుతాడు, డబల్ కూడా అడుగుతాడు. మరి లక్ష్యాలు ఏంటి? తరగతి గదిలో సాధించబడతాయి కంపల్సరీ. అంటే ఇక్కడ ఏంటి? తరగతి గదిలో సాధించబడతాయి. అప్పుడు B ఏమవుతుంది? 4 అవుతుంది. కానీ ఇక్కడ B4 ఉందా? ఇక్కడ B2 ఉంది, ఇక్కడ B2 ఉంది కాదు కదా. మరి ఇక్కడ కూడా లక్ష్యాలు ఉంది కదా. అప్పుడు D ఎక్కడ ఏం కావాలి? 4 కావాలి. D4 ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ D4 ఉంది, ఇక్కడ D1 ఉంది. నీకు ఇప్పటికే క్లియర్ అయిపోయింది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? బి ఆన్సర్ కరెక్ట్. ఎందుకు? లక్ష్యాలు ఎప్పుడైనా తరగతి గదిలో సాధించబడతాయి, ఉపాధ్యాయుడి ఆధీనంలో ఉంటాయి అని కరెక్ట్ తెలుసుంటే D4. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. సార్ నాకు ఇది కాదు, నాకు తెలియదు అనుకోండి. అప్పుడు ఇక్కడ లక్ష్యాలు విద్యార్థి ప్రవర్తనలో, ఉపాధ్యాయుడి విద్యార్థి ప్రవర్తనలో ఆశించే మార్పు లక్ష్యం అవుతుంది. అప్పుడు ఏంటి? ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ బి ఏమవుతుంది? ఇక్కడ B2 అవుతుంది. ఇక్కడ చూడండి B2 ఉందా లేదా, అవునా కదా. మరి D చూడండి, ఇక్కడ స్పష్టీకరణలు పరిశీలించదగినవి, కొలవదగినని చెప్పి దీనికి ఆన్సర్ ఏంటి? C1. ఇక్కడ C1 ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. C2 ఉంది, ఇది కూడా లేదు. ఇక్కడ C3 ఇది కూడా లేదు, C4 ఇది కూడా లేదు. ఇదే ఆన్సర్ అవుతుంది. కానీ పరిశీలించదగినవి, కొలవదగినవి అని చెప్పి స్పష్టీకరణలు, స్పెసిఫికేషన్ అంటాం. ఏంటి అంటే విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పులు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో క్లాస్ అయిపోయిన తర్వాత నా పాఠం అర్థమైందా లేదని చెప్పి ఒక ప్రశ్న అడిగితే విద్యార్థి సమాధానం చెప్పాలి కంపల్సరీ. ఆశిస్తే అదేం లక్ష్యం అవుతుంది. కానీ మార్పు పిల్లల్లో వస్తే ఆ వచ్చిన మార్పును మనం అబ్జర్వేషన్ చేస్తాం ఓరల్ వర్క్ ద్వారా. కాబట్టి పరిశీలించగలుగుతాం, కొలవదగినవి ఏంటి? స్పెసిఫికేషన్, స్పష్టీకరణలు C1. ఇలా సబ్జెక్టు పర్ఫెక్ట్ ఉంటే ఏమైందంటే ఎనాలిసిస్ మెథడ్ తోటి పర్ఫెక్ట్ ఆన్సర్ తక్కువ టైంలో చేయొచ్చు అన్నట్టు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? బి ఆన్సర్ కరెక్ట్, ఓకేనా. అంటే ఏంటి? ఉద్దేశాలంటే అర్ధరహితంగా ఉంటాయి, సాధిస్తామా సాధించలేమా అనేది అర్ధరహితంగా ఉంటాయి. సాధించగలను డిఎస్ అని చెప్పి కరెక్ట్ చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు కూడా.
కాబట్టి ఇవి A3 అవుతుంది. బి ఏమవుతుంది? లక్ష్యాలు B2. ఉపాధ్యాయుడి విద్యార్థి ప్రవర్తనలో ఆశించే మార్పులు లక్ష్యాలు అంటాం B2. స్పష్టీకరణలు విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పును మనం పరిశీలించగలుగుతాం. అది ప్రశ్నపత్రం ద్వారా కావచ్చు, ఓరల్ వర్క్ ద్వారా కావచ్చు, కొన్ని యాటిట్యూడ్ టెస్టుల ద్వారా కావచ్చు పరిశీలించగలుగుతాం. కాబట్టి సి ఏమవుతుంది? 1 అవుతుంది. ఈ C1 ఒక్కటి వచ్చినా కూడా మీకు ఆన్సర్ వచ్చినట్టే. ఎందుకు చెప్పనండి, ఇక్కడ C3 ఉంది, C4 ఉంది, ఇక్కడ C2 ఉంది. సి ఒక్కటి తెలిసినా మీకు ఆన్సర్ తక్కువ టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ ఎంత ఒక 2-3 సెకండ్స్లో చేసుకోవచ్చు. ఇది కూడా ఇలా ప్రతి దాంట్లో డిఎస్సిలో ఎనాలిసిస్ మెథడ్ ద్వారా సాధించగలిగితే అందరికంటే ముందుంటాం, తక్కువ టైంలో చేయగలుగుతాం, సబ్జెక్టు మీద పట్టు కూడా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.